అంత సీరియస్ టాపిక్ నడుస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ఆయన్ని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని చేసిన వ్యాఖ్యల మీద ఎవరో అడిగిన ప్రశ్నకి కూడా సమాధానం చెప్పారు. మద్యం సేవించి వచ్చారని. ఎలా సాధ్యపడుతుంది ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండగా ఆయన తాగి వచ్చాడా లేదా అనేది ఈయన బయట ఉన్న వ్యక్తికి ఎలా తెలుస్తుంది అని ఒక ప్రశ్న వస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? అది అంటే దాని మీద యాక్చువల్గా ప్రశ్న అడిగారండి, ఎవరో జర్నలిస్ట్ అడిగారు. జగన్మోహన్ రెడ్డి దాని మీద పెద్దగా ఫోకస్ కూడా పెట్టలేదు. మనం వీడియో చూసాము. ఆయన పెద్దగా ఫోకస్ ఇలాంటి పనికిమాలిన విషయాల పట్ల చర్చ, అసెంబ్లీలో చర్చలు ఏంటి అసలు, ఇలాంటి ఇవే అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటలు, అది అక్కడ మాట్లాడాల్సినటువంటి మాటలైనా అయినా తాగి వచ్చిన వాళ్ళగా ఆయన మాట అంటే అతను ఇంకేం పని లేదా బాలకృష్ణ అనేటటువంటి వ్యక్తికి అలా తాగి వచ్చిన వాడిని అసలు సభలోకి ఎలా అనుమతించాడు, స్పీకర్కి బుద్ధి ఉండాలి కదా అని చెప్పి అన్నారు. ఆయన ఒక రకంగా చూస్తే ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం ఇంటాక్సికేషన్లో ఉన్నాడేమో అనేటటువంటి ఫీలింగ్ చూసే వాళ్ళకైతే కలిగింది. దాన్నే ఆయన అనుంటారు బహుశా జగన్మోహన్ రెడ్డి కూడాను. అయితే బాలకృష్ణ మాట్లాడిన మాటలు చూసాం, అవి ఖండనార్హమైనటువంటి మాటలు, చాలా సిల్లీగా, చాలా రబిష్, అలాంటి మాటలు మాట్లాడకూడదు. దాన్ని ప్రోత్సహించాడు ఎవరో రఘురామ కృష్ణరాజు గారు, స్పీకర్ స్థానంలో ఉండే. స్పీకర్ స్థానానికి నచ్చదు, చాలా 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 అగ్లియెస్ట్ మూమెంట్ ఆఫ్ అసెంబ్లీస్ హిస్టరీ. అది అలాంటి పనులు చేయకూడదు. అది బాలకృష్ణ అసలు పెద్ద పట్టించుకోలేదు. ఆయన అంత మాట అన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని పెద్దగా ఏదో తెలిసి తెలియని ఆడితో మాట్లాడాలే, చండీగఢ్ ఏదో మాట్లాడితే మనకి పెద్ద పోయిందా అన్నట్టుగా చూశాడు అతను. దానికి పెద్దగా వెయిట్ అవ్వలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆ రోజు అనిపించింది అలాగే. నెక్స్ట్ ఆయన బిహేవియర్ కూడా, ఆ రోజు బిహేవియర్ గౌరవించాలి, అటైర్ కూడా, చొక్కా పెట్టుకోవటం, బటన్స్ ఇప్పేయటం, కళ్ళజోడు నెత్తి మీద పెట్టుకోవటం, ఏదేదో మాట్లాడటం, ఊగిపోవటం, దూగిపోవటం, అలాంటివి చూసేవాళ్ళు కానీ అనిపించింది. అంతే, ఆ మాటనే క్యాజువల్గా అనిపిస్తుంటారు. సరే, ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో తుని ఘటన చాలా ఆందోళన కలిగించింది. తల్లిదండ్రులు కానీ, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో చదివేటువంటి బాలికల పరిస్థితి ఏంటి, వాళ్ళ సెక్యూరిటీ ఏంటి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది. ఎలా చూడాలి సార్? ఒక 62 ఏళ్ల వ్యక్తి 8వ తరగతి చదువుతున్న పిల్లని ట్రాప్ చేయటం, ఆ పిల్లని గార్డియన్ కూడా కాదు, బంధువు కూడా కాదు, తల్లిదండ్రులు అంటే బయట వ్యక్తి తీసుకెళ్ళిపోయాడు. వ్యవస్థలో ఇటువంటి లోపాలని సరిచేయడం ఎలాగ బాధ్యత తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలంటారు? వ్యవస్థలో లోపాలంటూ ఏముంటాయండి? ప్రతిదాన్ని వ్యవస్థ అనుకుంటాం, కానీ అది ఇండివిజువల్గా ఒక మనిషి యొక్క బుద్ధిహీనత. అది అతను అక్కడ అలాంటి బుద్ధినవాడు, మరి మిగతా వాళ్ళు ఎవరు కూడా అతనికి ఇంతవరకు ఆ రకం కోణం అతను చూసారు లేదో తెలీదు. ఆ రకమైనటువంటి నైజం ఉన్నటువంటి వాళ్ళు మృగాలు ఉంటారు. అవకాశాలు కూడా ఒక్కొక్క అవకాశం వచ్చినప్పుడు ఇలాగా పిల్లల బ్రతుకుల్ని బుగ్గు చేసేస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు. ఎక్కడికి అంటే అందరూ నిరూపితం కాదు కాబట్టి మిగతా వాళ్ళంతా సొంతపోతులు కాదు. సమయాన్ని సందర్భాన్ని బట్టి బయట పెడతా ఉంటారు. బుద్ధి అనేది ఎటువంటి మనిషి నేచర్లో ఉంటుంది. అది అవకాశం వచ్చినప్పుడే కదా. అంతే, అవకాశం లేనప్పుడు అందరూ ఇదే కదా. అంచేత తన మనిషి ఇలాంటి సంఘటనలను చాలా జరగకూడదని కోరుకుంటాం. తప్పులు ఎవరెవరు అనేటటువంటి మాటకు చూస్తే ఖచ్చితంగా తప్పే, మృగప్రాయం. అది పశువు కూడా అలా ప్రవర్తించకూడదు. అందులోకి చంటి పిల్ల పట్ల అలా ప్రవర్తించడం అని చెప్పి అంటే అతన్ని ఏం మాట్లాడుతుంటే ఏమంటాం? తప్పని చెప్పి మనం అనాలా? అక్కర్లేదు కదా. అనేది ఏముంది అందులో? మృగప్రాయం, పశుప్రాయం. అది దానికి అంతకంటే వివరాలు మరి నాకు ఇష్యూ ప్రాపర్ ఏంటనేది పూర్తిగా తెలియదు. ఆ లోకల్ ఎయిడ్స్ని ఎవరైనా అడిగి తెలుసుకోవాలి. అదే పోలీసులు దాని మీద కేసు నమోదు చేశారు, కొన్ని సెక్షన్లు కట్టారు. అతన్ని మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచే క్రమంలో అతను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటున్నారు. అయితే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ అతనికి మద్దతు చెప్పట్లా, అతన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకిస్తూనే ఇది పోలీసుల వైఫల్యమా లేకపోతే ఇది హత్య చేశారని ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇంకొక సిచ్యువేషన్లో చూస్తే అతను చనిపోయిన తర్వాత బాడీని తీసుకెళ్ళడానికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కొంత సమయం తచ్చట్లాడిన పరిస్థితి, అంటే కొంత తాత్సారం చేసిన పరిస్థితి చూసాం. ఏంటి సార్ అంటే అతని మీద ఏ విధమైన ఒత్తిడి ఉంటుంది? అంటే చనిపోయే పరిస్థితి ఉందా నిజంగా, లేదంటే ఏదన్నా జరిగి ఉండొచ్చు అంటారా? మనం ఏమో చెప్పచ్చు? అందరూ ఊహకే వదిలేటువంటిది. అందరు ప్రతి ఒక్కరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకున్నారు. అందరికీ ఆల్మోస్ట్ కంక్లూజన్ అయితే కామన్గానే వచ్చింది. ఆ కంక్లూజన్ మనం ఎందుకు మాట్లాడటం దాని గురించి? అందరికీ ఏం జరిగి ఉంటుంది అనేటటువంటి దాని మీద ఒక ఒపీనియన్ ఉంది. ఏది జరిగిపోయింది. కాకపోతే అతను ముందు చేసినటువంటి పాశవికమైనటువంటి చర్య ఏదైతే ఉందో
దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకా అతని మీద ఎవరికి సానుభూతి అనేది కలగదు, ఎలా చనిపోయినప్పటికీ కూడా. దాన్ని పెద్దగా ఈ చనిపోయింది అనేటటువంటిది సెకండరీ అయిపోయింది. ఆ ప్రైమరీ అతను చేసినటువంటి తప్పుడు పని అయిపోయింది. అందుచేత ఇంకా ఆ తప్ప ఎప్పుడైతే అతని మీద ఉందో అతని మీద ఎవరో పెద్దగా సానుభూతి చూపించే సందర్భం అయితే రాదు. చనిపోవడం, ఎలా చనిపోయాడు ఏంటనేటటువంటిది జనం అందరికీ చక్కటి అభిప్రాయం ఉంది. ఇంకా అభిప్రాయంతో కొనసాగిపోవడం. అంటే ఎప్పుడైనా సరే ఇటువంటి ఘటనలు మళ్ళీ ఒకసారి జరగకుండా ఉండాలంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చు అంటారా? జరగకుండా ఉండడం అనేటటువంటిది జరగదండి, ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. డిస్పైట్ ది ప్రికాషన్స్ బీయింగ్ టేకెన్ బై ది అథారిటీస్, దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ. దాన్ని టోటల్గా అరికట్టడం అనేటటువంటిది ఎప్పటికీ సాధ్యం కాదు. మన మనుషులు మనం నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది ఆగిపోదు కదా. ఇప్పుడు కారు అనేటటువంటిది ప్రయాణం చేయడానికి, మీరు క్యాబిన్లో పెట్టుకోవడానికి కాదు. ప్రయాణం చేసేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అందుచేత నడిచే క్రమంలో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఉండేటటువంటి క్రమంలో కొన్ని మృగాలు తప్పనిసరి ఉంటాయి. ఇవి అరికట్టాలంటే అదేముండదు, అరికట్టబడ్డం. కాకపోతే ఈ తప్పు జరిగినప్పుడు దానికి బాధితుడికి న్యాయం చేసేటటువంటి వ్యవస్థ ఉండాలి. తప్పు వైపు నిలబడకుండా ఉండేటటువంటి న్యాయమైన మనుషులు ఉండాలి. అంతే తప్ప సంఘటనలు జరగకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. జరుగుతాయి. జరిగిన తర్వాత నువ్వేం చేసావు అనేది ఇక్కడ లెక్క. నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావు, నా పార్టీ వాడాక మరోట అని చెప్పి చూసుకోకుండా నిష్పక్షంగా కొంతవరకు ఉండి బాధితులకు న్యాయం చేసావు లేదా, న్యాయం వైపు ఉన్నావు లేదా, ఈ ఆలోచన ధోరణి కొంచెం సమాజంలో పెరగాలి తప్ప టోటల్గా సంఘటనలు జరగకూడదంటే అసలు లోకం ఆగిపోవాలి. జరిగే పని కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.